లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చపలచిత్తంగా వ్యవహరిస్తోందన్న నాగం జనార్దన్ రెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 20% మంది మాత్రమే అవునని, 80% మంది కాదంటున్నారు. ఇక ప్రత్యేక హోదా అంశం కూడా ఇక ఈ రెండు పార్టీల మధ్య నలుగుతూనే ఉంది. రోజా గారి ప్రత్యేక హోదా విషయంలో కూడా మీరు అనేక విమర్శలు చేస్తున్నారు, కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారా లేదా? బీజేపీ వారు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారా లేదా? మీరేమంటారు? హలో రవి గారు, ప్రత్యేక హోదా విషయం మరింత బీజేపీ చాలా స్పష్టంగా ఉంది. పాపం ప్రత్యేక హోదా రాదు, కుదరదని వెంకయ్య నాయుడే ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కూడా తాడేపల్లి గుడి దగ్గర ఒక ఆయన ఆత్మహత్యాత్నం చేసుకోవడం ఒకళ్ళు కాదు, అదే బాధాకరం. మనం అలా చేసుకోవద్దని ఆ మిత్రులందరికీ కూడా చెప్పాలి. ఈ వాతావరణం పునరావృతం కావడం మంచిది కాదు. పైగా ప్రత్యేక హోదా ఏమి మనకు అంత ప్రజలకు ప్రత్యక్షంగా ప్రాణాలు తీసుకోవాల్సినటువంటి సమస్య కాదు. కానీ రాజకీయంగా కేంద్రం ఇచ్చిన మాట నుంచి తప్పడం, ఇప్పటి పాలకపక్షం గత పాలకపక్షం, పైగా వాళ్ళు మేము ఇవ్వలేము అని చెప్తుంటే కూడా కాదు మాతో మాట్లాడారు. 2,25,000 కోట్ల ప్యాకేజీ అడిగారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇచ్చింది ఇప్పటికీ 9,000 కోట్లు కూడా లేదండి. అన్ని రకాలవి కలిపి అన్ని ఖాతాలు కలిపితే కూడా 9,000, 9,500 కోట్లు అవుతుంది. అటువంటిప్పుడు వాళ్ళు అరుణ్ జైట్లీ వచ్చి మీరు కోరిన దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పడం ఎంతగా, ఈయనేమో అంటే 2.5 లక్షల కోట్ల కంటే 5 లక్షల కోట్లు ఇవ్వాలి. అలా చంద్రబాబు నాయుడు గారేమో ఆయన జెండర్ ఇది కూడా చూడకుండా మగబిడ్డను కంటారంటే అన్నారు. అది నిజానికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమంత్రులు, మంత్రులు ఇట్లాంటి వాళ్ళు. ఆయన చెప్పడం ఏ ఆధారంగా వాళ్ళు ఆశపెడుతున్నారు? నాకు దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్, పోలవరానికి 2,000 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా దాంట్లో రాసింది. 2,000 కోట్లు ఖర్చు పెడితే బాగానే ఖర్చు పెట్టినట్టు కదా కింద సంవత్సరం. కేంద్రం ఎందుకు ఇవ్వలేదు 2,000 కోట్లు? కేంద్రం 250 కోట్లు ఇచ్చింది పరిపాలనా వ్యయానికి అని చెప్పింది. మీరు ఖర్చు పెట్టండి, దాన్ని మేము రీయింబర్స్ చేస్తామని వాళ్ళు అంటారు. అది వీళ్ళు ఖర్చు పెట్టి ఉండొచ్చు. అది రకరకాల, అంటే గతం నుంచి వస్తుంది. ఒక్క తెలుగుదేశం వచ్చిన తర్వాత ఈ ఏడాదిలోనే ఈ సంవత్సరం చెప్తున్నారు అంటున్నారు, కానీ అదే బడ్జెట్ తో సంబంధాలే ఉంది. రాష్ట్రానికి అన్ని ఖాతాల్లో కూడా ఇవ్వాల్సిన దానికంటే 10వ వంతు కూడా ఇవ్వలేదు. అటువంటిప్పుడు ప్రత్యేక హోదా రాపు అదే అన్నం అయితే సున్నం అయితే అంటున్నారు, కానీ నిజానికి సున్నం రాసే ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అదే టోపీ, ఏపీకి టోపీ అన్నారు చూడండి, ఆ టోపీ కుర్చీ ఎంత పెట్టాలి అనే ఒక పెద్ద ప్రయత్నం జరిగిందంటే కదా. నా అనుభవంలో గత ఈ 10-15 ఏళ్లలో కానీ 20-25 ఏళ్లలో ఒక రాష్ట్రానికి 8-9 కోట్లు ఇచ్చినట్టు మాట చెప్తాను నేను. రెవెన్యూ లోటు భర్తీ చేస్తా ఉన్నది ఇచ్చిన హామీ. ఒక్క రెవెన్యూ లోటే 15,000 కోట్లు. మీకు సమాచారం అంటే ఆ రెవెన్యూ లోటు మీద కూడా డిఫరెన్స్ ఒపీనియన్ ఉంది. కేంద్రం లెక్కలు అడిగింది, లెక్కలు అడిగితే ఆ మేరకు దొరకలేదు. 14,500 కోట్లని కేంద్రం చెప్పింది, 15,000 ఇక్కడ వాళ్ళు ఇంచుమించు 14,500 కోట్లు ఇచ్చింది. 2,500 కోట్లు రాజధానికి అడిగింది, 43,000 కోట్లు ఒక్క కోట్లు. ఇప్పుడు అదే నిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు గమనించారా, పత్రికలో వచ్చింది, ప్రణాళికా సంఘం అంటే నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అడిగారంట, మీరేమో ఈ రుణమాఫీలు ఇవన్నీ చేసి ఆ రెవెన్యూ లోటు అంటే మేము ఎట్లా ఇస్తామని డైరెక్ట్ గా అరవింద్ పనగారియా అడిగితే ప్రైమ్ మినిస్టర్ కూడా సమక్షంలో అరుణ్ జైట్లీ అంటే వాళ్ళిద్దరు లేకుండా ఈయనతో అడిగిచ్చారేమో నాకు డౌట్. లేదంటే నీతి ఆయోగ్ లెక్కల్లో కూడా ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ల పాటు లోటులో జరిగిన సమాచారం నిజమే. జరిగినటువంటి రుణమాఫీ సమస్య అది వేరే. లోటు అంటే డబ్బే కదా, అదేనా డబ్బే. అరవింద్ పనగారి అడిగిన ప్రశ్న నేను చెప్తున్నాను, పత్రికలో వచ్చిన లోటు సమస్య కాదు. 14,000 కోట్లని కేంద్రం కూడా దాదాపు 14,000 కోట్లు రుణమాఫీకే పోతే మీరు రుణమాఫీలు చేసుకునే దానికి మేము లోటు ఎట్టిస్తామని బీజేపీ ప్రభుత్వం అడుగుతుందట. అడగమనండి, మోడీ గారు కూర్చోబెట్టి ఆయనతో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వాగ్దానం చేస్తుంటే పక్కన కూర్చొని. ఒక చిన్న విషయం ఏంటంటే రవి గారు ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. ఒక 3 రోజుల క్రితం మనకు ఆంధ్రజ్యోతిలో పెద్ద ఆర్టికల్ వచ్చింది. అదనంగా 63,000 కోట్ల శాంక్షన్లు వస్తే 28,000 కోట్లు ఆల్రెడీ రిలీజ్ అయ్యారు. అది ప్రెస్ మీట్ పెట్టి ఎవరం ప్రెస్ మీట్ పెట్టలేదండి, వాళ్ళంతా వాళ్ళు ఏదో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కింద రాసిన ఆర్టికల్ అండి అది. సో ఇప్పుడు అధికారికంగా రామచంద్ర గారు తర్వాత ఏంటంటే ఈ ప్రత్యేక హోదా మీద కొంచెం స్పష్టత కూడా మనకు రావాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు గతంలో రాష్ట్ర విభజన సమయంలో ఎలాగైతే రాష్ట్రంలో అన్ని పార్టీల వాళ్ళు కూడా తప్పు
తప్పు చేశారో ఇప్పుడు ప్రత్యేక హోదా మీద కూడా దాని ఏదో సెంటిమెంటల్ ఇష్యూ కింద పట్టుకుని వేలాడదీ చేస్తున్నారు. ప్రత్యేక హోదా అని చెప్తానండి, ఒక్క నిమిషం కంప్లీట్ చేశాను, ఒక 2 minutes ఇంటరప్ట్ చేయకుండా ఉంటే చెప్తాను. 1 April 2015 ముందర ప్రత్యేక హోదా వస్తే పండగండి, తర్వాత దండగండి. 1 April 2015 తర్వాత. ఎందుకంటే తెలిసే చెప్పారు అప్పుడు 1 April 2015 బీజేపీ నేతలు రాజ్యసభలు ఇవన్నీ కాదండి. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలా. ఈ 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ తర్వాత డివల్యూషన్ పెంచాక సెంట్రల్ అసిస్టెన్స్ అనేది తగ్గిపోయింది. మన బడ్జెట్ లో అండి, మన కేంద్ర బడ్జెట్ లో సెంట్రల్ అసిస్టెన్స్ కి అలొకేషన్ లేదు. మనం కూడా ఏంటంటే కొంచెం ప్రజలకు కూడా నిజాలు చెప్పాలి, ప్రజలు కూడా అర్థం చేసుకున్నట్టు చేసి మనం కొంచెం పాజిటివ్ గా చర్చించి ఎలక్షన్ ముందర ఇవి లేవండి. మీరైనా ఆలోచించాలి గారు. అలా కాదు, ఇప్పుడు వైకాపా వాళ్ళు లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కమ్యూనిస్టులు మమ్మల్ని విమర్శించారు, కాంగ్రెస్ వాళ్ళు విమర్శించారంటే మేము ఒప్పుకుంటాం. కానీ మీలాంటి మేధాలను ఆలోచించాలి. ఇవాళ 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ తర్వాత ప్రత్యేక హోదా వల్ల ఏ ఉపయోగం లేదు పెద్దగా, ఎక్సెప్ట్ ఫర్ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఏ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అడిగినా చెప్తారు. మన బీహార్ కి వెళ్ళి ప్రకటించారు, అది కూడా ప్యాకేజ్ అంతకన్నా మెరుగైన ప్యాకేజ్ ఇస్తామని చెప్తున్నారు కదా, అంతకన్నా మెరుగైన ప్యాకేజ్ ఇస్తామని చెప్తున్నారు కదండి. రోజా గారు మాట్లాడండి, రోజా గారు మాట్లాడండి ప్లీజ్. చెప్పండి. ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేదు అసలు, 2015 ఏప్రిల్ తర్వాత దానివల్ల ప్రయోజనం ఉండదని బీజేపీ నేత వాదిస్తున్నారు, మీరేమంటారు? ఎందుకంటే వాళ్ళు ఇవ్వటం లేదు కాబట్టి వాళ్ళు ఏదైనా వాదిస్తారు. ఇదే రామభట్ల గారు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి సపోర్టివ్ గా మాట్లాడారు, అప్పుడే అది ఇవ్వనవసరం లేదంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు. ఈరోజు ప్రత్యేక హోదా వస్తే ఖచ్చితంగా చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా బాధ్యతాయుతంగా మరి బీజేపీ ప్రభుత్వం చేసే అవకాశం ఉంది. లేకపోతే ఈ 15 నెలల్లో మనం చూసాం, ఏదైతే విభజన చట్టంలో ఉందో పోలవరంకి కేటాయించిన. రోజా గారు ఒక్క నిమిషం రోజా గారు, ప్రత్యేక హోదా ఇస్తే ఇప్పుడు రాష్ట్రానికి వచ్చే బెనిఫిట్స్ ఏంటో కొంచెం మీ పార్టీ వాళ్ళు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, మేము చర్చకు సిద్ధం. దానికి అంతకన్నా ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఇవాళ ప్రత్యేక హోదా వల్ల పెద్ద ఉపయోగం లేదండి. ప్రత్యేక హోదా డైల్యూట్ అయిపోతుంది. అలా కాదని అదే పదే చెప్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారితో అనిపించండి అయిపోతుంది చెప్పారు కదా, అదే మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. మళ్ళీ నీతి ఆయోగ్ చెప్పాం. అలా కాదు, మీరు ఒకటే డ్రామా ఏం లేదండి. చంద్రబాబు గారిని ఢిల్లీ హైదరాబాద్ తిప్పటం. ఒక మాట మీకు స్పష్టంగా చెప్తాను, కేంద్రం మన రాష్ట్రం మీద ఇక్కడ రాష్ట్ర నాయకుల కన్నా కూడా ఎక్కువ కసరత్తు చేస్తోంది. కేంద్రానికి ఎక్కువ అవగాహన ఉంది రాష్ట్ర పరిస్థితి మీద. రాష్ట్రానికి ఏది ఇస్తే మంచిదో దాని మీద కసరత్తు జరుగుతోంది. త్వరలోనే మోడీ గారు తిరుపతి వచ్చి నేను ప్రకటిస్తా అని చెప్పారు. చెప్పలేదండి, మోడీ పెద్ద విప్పలేదు. మోడీ గారు మేము చెప్తామండి, పార్టీ ప్రతినిధులుగా చెప్తామండి. త్వరలో మోడీ గారు రాష్ట్రానికి వస్తారు, మంచి ప్యాకేజీ ప్రకటిస్తారు. అంటే రామభట్ల గారు గుర్తించాల్సింది, కేంద్రంలో ఇచ్చేవాళ్ళు వేరు, రాష్ట్రంలో తీసుకునే వాళ్ళు వేరుగా చెబుతున్నారు. 2 పార్టీలు కలిసే ప్రభుత్వాన్ని అక్కడ పరిపాలిస్తున్నాయి, ఇక్కడ పరిపాలిస్తున్నాయి. నేననే పాయింట్ ఏంటంటే, స్పష్టంగా అది పనికిరాంది అయినప్పుడు రాదు అని చెప్పేయండి. ఎలక్షన్ మేనిఫెస్టోలో తప్పును పొరపాటు పెట్టామని చెప్పండి. మీరు మళ్ళా మరి అదే అండి, మరి ఇక్కడ మిస్లీడ్ చేస్తాం మనం పబ్లిక్. ఎలక్షన్ మేనిఫెస్టో పరిస్థితుల్లో అదేనండి నేను చెప్పేదండి. ఆవేళ ప్రత్యేక హోదా, నేను ఒక మాట చెప్తానండి, ప్రత్యేక హోదా వస్తే ఏంటంటే టోటల్ సెంట్రల్, వినండి ఒక్క నిమిషం, టోటల్ సెంట్రల్ అసిస్టెన్స్ లో 30% ఆఫ్ ఫండ్స్ ఇవాళ లేవండి. అవి ఇవాళ లేవండి. ఏ ఫైనాన్స్ కమిషన్ చెప్పిందని, ఏ ప్లానింగ్ కమిషన్ చెప్పిందని, ఏ బడ్జెట్ లో పెట్టారని, బీహార్ కి 1,60,000 కోట్లు ఏ రకంగా ఏ అధికారంతో ప్రధాని ప్రకటిస్తారు చెప్పండి. అంతకన్నా పెద్ద ప్యాకేజ్ ఇప్పుడు రాష్ట్రానికి ఇస్తా ఉంటారు కదా, పేరుకేనా ఇస్తారు. ఫైనాన్స్ కమిషన్ సంబంధం ఏంటండి? ప్యాకేజీకి ఫైనాన్స్ కమిషన్ సంబంధం లేదు. ప్యాకేజ్ కి నీతి ఆయోగ్ కి సంబంధం. ప్రత్యేక హోదా మీద నీతి ఆయోగ్ ఎందుకు అప్పు చెబుతున్నారు? చూడండి మళ్ళీ ఎందుకు చెప్పారు? ప్రత్యేక హోదా మీద అప్పు చెప్పలేదండి. ఆంధ్ర ప్రాంతానికి ఏం చేయాలో సునిశ్చితంగా స్టడీ చేసి ఏ రకమైన ప్యాకేజ్ ఇవ్వాలి, విభజన బిల్లు హామీలు ఏమిటి, అవన్నీ స్టడీ చేయమన్నారండి. మీరు దయచేసి నేను ఇందాక మీకు చెప్పాను, డబ్బులు బాగానే ఇచ్చారు ఉన్న వాళ్ళలో నేను ఒక వేరే విషయం. ఇప్పుడు ఒకటండి,
కానీ ఒకటి. ఈ డ్రామాలు వేయకూడదు. నాకు ఒక మాట చెప్పండి. ఓకే, ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రానికి ఏమొస్తుంది చెప్పండి. చాలా వస్తాయండి. అలాగే ఏమవుతుంది చెప్పండి. 90% కేంద్రం గ్రాంట్ లేదండి ఇప్పుడు అది. లేదంటే ఎట్లా ఉంది? అరే లేదు సారు. విషయం అది కాదు. ఇప్పుడు అయ్యో సెంట్రలైజ్డ్ మన బడ్జెట్ అలొకేషన్ లేదండి. అది లేదు. మీరు దయచేసి రవి గారు ఏ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ కనుక అడగండి, మీరు వాళ్ళు చెప్తారు. అది అక్కర్లేదు. పొలిటికల్ నాగేంద్రనాథ్ వ్యాఖ్యలు చెప్పల చిత్తుడా? అవును మరి ఆయన నిలబెట్టుకోవడం కొంచెం. నేను అనేది పలానా విషయంలో పలానా వ్యతిరేకత ఉంది అంటే అర్థం చేసుకుంటే వెనక్కి వెళ్తున్నారు అనేది వాళ్ళ వాదన కదా. పలానా దాంట్లో వెళ్ళారు, పలానా దాంట్లో వెళ్ళలేదని చెప్తే అది కూడా మనం స్వీకరించవచ్చు, లేకపోతే విమర్శను కూడా తీసుకోవచ్చు. కానీ ఆయన చెప్పల చిత్తుడుగా మాట్లాడుతూ మా మెదుడు అంటే ఏమొస్తుంది? నాగేంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తి పాపం తప్పుగా జాలి కూడా ఉంది. ఆయన ఎగ్జిస్టెన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాన్ని మనం స్వాగతిద్దాం. సరే, స్వాగతించండి, గొడవ లేదు. SMS మంజునాథ్ కూడా ధన్యవాదాలు. తిరుపతి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వచ్చిన శ్రీమతి రోజా గారికి, అలాగే గట్టు రామచంద్ర గారికి, సుధీష్ రాంభట్ల గారికి, తెలకపల్లి రవి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.